నమస్కారం, నేను చంద్రు. నేను ఇప్పుడు మేల్మలైనూర్ అంగాళమ్మన్ ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం తమిళనాడులోని విழுப்புరం జిల్లా సెంజి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమిళనాడులోని చాలా ఒక ఫేమస్ టెంపుల్. ఈ ఆలయము ఎదురుగా ఒక పవిత్ర చెరువు ఉంది. ఈ చెరువు ఒడ్డున గంగయ్య అమ్మవారి మరియు పెరియాయి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అంగాళమ్మన్ ఒక సంరక్షణ దేవత మరియు కుటుంబ దేవత, అందుకే ఇక్కడ రక్తి ఎక్కువగా ఉంది. ఈ అమ్మవారిని విగ్రహాన్ని చూడటానికి చాలా అందంగా ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్ళాల్సిన మార్గం ఇది. ఇక్కడ ఎక్కడ చూసినా పసుపు తాడు కట్టి ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు పేరు తాండేశ్వరర్ మరియు పార్వతీదేవి పేరు అంగాళమ్మన్. ఇది అమ్మన్ ఊంజల్ సేవా మండపం. ఇది పావాడరాయన్ ఆలయము. ఊంజల్ మండపము గ్రింద ఉంది. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు రాత్రి 11 గంటలకు అంగాళమ్మన్ ఉయ్యాల ఉత్సవ జరుగుతుంది. ప్రతి అమావాస్యకు 3 సార్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పరిష్కారం కాని సమస్యలన్నీ తీరుతాయి. ఈ అమ్మవారిని చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది ఆలయము లోపల దీపము. ఇది అన్నబూరని అమ్మవారు ఆలయము. అంగాళమ్మన్ ఆలయము లోపల ఉంది. ఇది పూమరం. ఇది పుష్పించే చెట్టు. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. ఇది తాలాట్ అమ్మన్ ఆలయము. ఊంజల్ సేవలో కొలువు తీరిన అమ్మవారు ఇదే. ఇక్కడ నుండి మేము మొత్తం అంగాళమ్మన్ ఆలయము చూడవచ్చు. ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది కొడిమరం స్తంభం. ఇది రాతి స్తంభం. ఈ అంగాళమ్మన్ ఆలయం చుట్టూ ఎక్కడ చూసినా చాలా ఆలయము ఉంది. ఇది అంగాళమ్మన్ తిరుపాదం ఆలయము. అంగాళమ్మన్ మొదట అడుగుపెట్టిన ప్రదేశం. చూడండి అంగాళమ్మన్ పాదం. ఇక్కడ పెరియాయి అమ్మవారి మరియు గంగయ్యమ్మన్ అమ్మవారి ఆలయము ఉంది. ఈ ఆలయము అంగాళమ్మన్ ఆలయానికి ఎదురుగా ఉంది. ఇది గంగయ్యమ్మన్ ఆలయము. నెక్స్ట్ ఇది పెరియాయి అమ్మవారి ఆలయము. ఇది నెక్స్ట్ అగ్నికులం. ఇది అగ్ని తీర్థ చెరువు. ఇది అంగాళమ్మన్ ఆలయానికి ఈశాన్యంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అగ్నికులత్తు ఆదికాళి అమ్మవారి ఆలయము. ఇది అగ్నికులత్తు ఆదికాళి అమ్మవారి పుట్టు. ఈ అమ్మవారిని ఫోటో చూడటానికి చాలా ఆకర్షణగా ఉంది. సో ఇది అగ్నికులత్తు ఆదికాళి అమ్మవారి ఆలయము. ఇది ఓకే, తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు. ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది మేల్మలైనూర్ ఏరికరై.